ఫ్రెండ్స్, మీరు ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? ఇంతకీ ఎయిర్ ప్యూరిఫైయర్ పనేమంటే ప్రజెంట్ అయితే ఎయిర్ బాగా పొల్యూట్ అయిపోతుంది. ఈ కలుషితమైన గాలిని పరిశుభ్రంగా చేయడానికైతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే యూజ్ చేస్తుంటాము. గాలి ఎక్కువగా సిటీస్ లో అయితే కలుషితం అవుతుంటుంది, పల్లెల్లో చాలా తక్కువగా కలుషితం అవుతుంటుంది. ఎందుకంటే పల్లెల్లో ఎక్కువగా చెట్లయితే నాటుతుంటారు. సిటీస్ కి దగ్గరలో ఉన్న పల్లెల్లో కూడా గాలి బాగానే కలుషితం అయిపోయి ఉంటుంది. ఇంతకీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎవరు తీసుకోవాలంటే సిటీస్ లో ఉన్న వాళ్ళు, ఇంట్లో చిన్న పిల్లలు కానీ, ఆస్మా పేషెంట్స్, అలర్జీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఏసీ యూజ్ చేస్తారు, అలాంటి వాళ్ళైతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇంతకీ మనమున్న ఏరియాలో గాలి ఎంత పరిమాణంలో కలుషితమైందో తెలుసుకోవడానికి అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ అయితే ఉంటుంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ అయితే 0 నుంచి 500 మధ్యలో అయితే ఉంటుంది. 0 నుంచి 50 మధ్యలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ ఉందనుకోండి, మీరున్న ఏరియాలో పీలుస్తున్న గాలి చాలా స్వచ్ఛమైందని చెప్పి అర్థం. అదే 50 నుంచి 100 మధ్యలో ఉందనుకోండి, పర్వాలేదు అని అర్థం. 50 నుంచి 200 దాకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ ఉందనుకోండి, ఆ గాలిని చిన్నపిల్లలు కానీ, ఆస్మా పేషెంట్ కానీ పీల్చారనుకోండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే 200 నుంచి 300 కానీ 400 కానీ ఇట్లా వీటి రేట్ ఉందనుకోండి, ఆ గాలిని పీల్చడం వల్ల అందరికైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ తెలుసుకోవడానికి అయితే ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తాను. అప్పుడు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ లొకేషన్ పర్మిషన్ వస్తుంది, లొకేషన్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు మీరున్న ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ ఎంత ఉందో క్లియర్ గా చూపించడం జరుగుతుంది. 50 కానీ 100 మధ్యలో ఉందనుకోండి, మీకు మంచి గాలి ఉన్నట్టు. ఒకవేళ ఆపై ఉందనుకోండి, అప్పుడు మీరు ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కోవాలి. మీరున్న ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రేట్ ఎంత ఉందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే చాలా ఫీచర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. ముందుగా ఎయిర్ ప్యూరిఫైయర్ టైప్ చెక్ చేసుకోవాలి. ఎయిర్ ని ప్యూరిఫై చేసే ఫిల్టర్స్ బట్టి ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే 4 టైప్స్ అయితే ఉంటాయి. ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, ఎయిర్ అయానైజర్స్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే ఉంటాయి, యాక్టివేటెడ్ కార్బన్ గల ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, హెపా ఫిల్టర్ గల ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే ఉంటాయి. ఇంతకీ ఈ 4 టైప్స్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ లో ఏ టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలనుకుంటే ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్ ని అస్సలు కొనకండి. ఎందుకంటే ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే మానవాళికి హాని కలిగించే విషవాయువైన ఓజోన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇది మనుషులు పీల్చుకోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కావున ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అయితే అస్సలు కొనకండి. ఈ ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే గాలిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ని చంపేస్తుంది, కానీ ఓజోన్ వాయువుని అయితే రిలీజ్ చేస్తుంది. అందుకే ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోకండి. సెకండ్ వచ్చేసి ఎయిర్ అయానైజర్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఎయిర్ అయానైజర్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అస్సలు కొనకండి. ఎందుకంటే ఇది కూడా ఓజోన్ వాయువుని అయితే రిలీజ్ చేస్తుంది, దాంతో పాటు గాలిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ని చంపలేదు. నెక్స్ట్ మనకు అల్ట్రా వైలెట్ గల ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉంటాయి, వీటిని కూడా కొనకండి. ఎందుకంటే ఇవి కూడా ఓజోన్ వాయువుని అయితే రిలీజ్ చేస్తాయి. భయ్యా ఇంతకీ ఇవి కొనొద్దు అవి కొనొద్దు అంటున్నాం, ఇంతకీ ఏ టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలని మీకు డౌట్ అయితే వస్తుంటుంది. వీటి గురించి తెలుసుకుందాం. ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే ఎయిర్ ప్యూరిఫైయర్ సంబంధించి ఫిల్టర్స్ గురించి తెలుసుకోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్ లో ప్రీ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ ప్రీ ఫిల్టర్ పనేమంటే ఇప్పుడు మనకు కంటికి కనిపించే దుమ్ము ధూళి కణాలు అయితే ఉంటాయి, చిన్న చిన్న హెయిర్స్ అయితే ఉంటాయి కదా, మనుషులకు సంబంధించి కానీ జంతువులకు సంబంధించి చిన్న చిన్న వెంట్రుకలు, దుమ్ము ధూళి వీటిని అయితే అడ్డుకుంటుంది. నెక్స్ట్ మనకు కార్బన్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ కార్బన్ ఫిల్టర్ పనేమంటే ఇప్పుడు మన వంటగదిలో గ్యాస్ లీక్ అయినా కానీ, లేదంటే మనకు పొగ ద్వారా కొన్ని విషవాయులు అయితే వెలువడుతుంటాయి చూడండి, ఈ పెట్రోల్ స్మెల్ కావచ్చు, బాత్రూంలో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటుంది, వీటన్నిటిని తొలగించడానికి అయితే ఈ కార్బన్ ఫిల్టర్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు హెపా ఫిల్టర్ అయితే ఉంటుంది. హెపా ఫిల్టర్ పనేమంటే ఇప్పుడు ప్రీ ఫిల్టర్ అయితే సో పెద్ద పెద్ద దుమ్ము ధూళికలను మాత్రమే అడ్డుకుంటుంది. అదే కార్బన్ ఫిల్టర్ అనుకోండి, ఓన్లీ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చే విధంగా ఈ ఫిల్టర్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు హెపా ఫిల్టర్ అనుకోండి, మన కంటికి కనిపించని 0.02 మైక్రాన్ గల దుమ్ము ధూళి కణాలు ఉంటాయి కదా, వాటిని కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, వీటన్నిటిని అడ్డుకుంటుంది. ఆ తర్వాత మనకు మంచి గాలిని అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకే హెపా ఫిల్టర్ అయితే యూజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ 3 ఫిల్టర్లు ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాం అనుకోండి, మనకు మంచి గాలిని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో ఇప్పటికైతే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్. క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ అంటే ఏమిటంటే ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ల ద్వారా గాలి పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. అంటే మన రూమ్ కి ఎంత గాలి కావాలో, అంటే శుద్ధి చేయబడిన గాలి ఎంత కావాలో తెలుసుకోవడానికి అయితే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ అయితే యూజ్ అవుతుంది. వీటి వాల్యూ అయితే 140 నుంచి 400 మధ్యలో అయితే ఉంటుంది. మీ రూమ్ అనేది బెడ్రూమ్ అనుకోండి, ఇప్పుడు ఎయిర్ డెలివరీ రేట్ అయితే 140 ఉందనుకోండి, ఆ రూమ్ కి సరిపోతుంది. అదే మీ రూమ్ కొద్దిగా లివింగ్ రూమ్ అనుకోండి, 240 ఎయిర్ డెలివరీ రేట్ అయితే 240 ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారనుకోండి, అప్పుడు సరిపోతుంది. దాంతోపాటు మొత్తం మీ ఇంటికి అంత మంచి గాలి కావాలనుకోండి, మీ ఇంట్లో ఉన్న గాలిని మొత్తం ప్యూరిఫై చేయాలనుకోండి, అప్పుడు 400 ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని ఫీచర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూ చూపించడం జరుగుతుంది. అంటే మన రూమ్ లో ఇప్పుడు 50 బిలో ఉందా,
100 బిలో ఉందని చెప్పేసి అది డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. సో ఇలా చూపిస్తున్న ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకోండి. దాంతోపాటు నాయిస్ లెవెల్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇది 30 నుంచి 70 డెసిబెల్స్ దాకా అయితే ఉంటుంది. ఇప్పుడు మీ రూమ్ లో నైట్ టైం మీరు ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ చేశారనుకోండి, 70 డెసిబెల్స్ ఉందనుకోండి, చాలా నాయిస్ జనరేట్ చేస్తుంది. మీరు పడుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అందుకే లో నాయిస్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకోవాలి. 30 డెసిబెల్స్ కానీ 35-40 డెసిబెల్స్ కానీ ఉందనుకోండి, మీకు చాలా తక్కువ నాయిస్ జనరేట్ చేస్తుంది. దాంతోపాటు పవర్ కన్జంప్షన్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇది కూడా 30 వాట్స్ నుంచి 350 వాట్స్ దాకా అయితే ఉంటుంది. లో పవర్ కన్జ్యూమ్ చేసుకునే ఎయిర్ ప్యూరిఫైర్స్ తీసుకోండి. దాంతోపాటు స్మార్ట్ ఫీచర్స్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే వాయిస్ అసిస్టెంట్ ద్వారా మీరు ఎయిర్ ప్యూరిఫైర్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, టైం షెడ్యూల్ చేసుకోవచ్చు, స్లీప్ మోడ్ అని చెప్పి, ఆటో మోడ్ అని చెప్పేసి ఇట్లాంటి ఫీచర్స్ వాయిస్ అసిస్టెంట్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్లో ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో మోడ్ అని చెప్పి, స్లీప్ మోడ్ అని చెప్పేసి ఇట్లా సెట్టింగ్స్ అని మొబైల్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. కావున స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎయిర్ ప్యూరిఫైర్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే హెపా ఫిల్టర్ అయితే 1 year ఒకసారి మార్చుకోవాలి. అదే కార్బన్ ఫిల్టర్ అనుకోండి 6 months ఒకసారి మార్చుకోవాలి. వీటి ప్రైస్ విషయానికి వస్తే హెపా ఫిల్టర్ అయితే మీకు 2000 నుంచి 3000 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. కార్బన్ ఫిల్టర్ అనుకోండి 1000 నుంచి 1500 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. మరికొంతమందికి ఉన్న డౌట్ ఏమంటే, భయ్యా ఎయిర్ ప్యూరిఫైర్ లో 2000 రూపాయలు ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ లో కూడా హెపా ఫిల్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. 30,000 రూపాయలు లేదా 20,000 రూపాయల ఎయిర్ ప్యూరిఫైర్ లో కూడా హెపా ఫిల్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకు భయ్యా ఇది అంత ప్రైస్ ఉంది, ఇది ఇంత తక్కువ ప్రైస్ అని చెప్పి చాలా డౌట్ అయితే వస్తుంది. హెపా ఫిల్టర్ కి క్లాస్ అయితే ఉంటుంది. ఇది E10, E11, E12, H13, H14, U15, U16, U17 అని చెప్పేసి ఇలాగా క్లాస్ అయితే ఉంటుంది. E11 గల హెపా ఫిల్టర్ అనుకోండి 95% మాత్రమే ఈ దుమ్ము ధూళి ఈ కణాలు అయితే తొలగించడం జరుగుతుంది. అదే U16 అనుకోండి 99.95% దాకా ఉన్న దుమ్ము ధూళి కణాలు అయితే తొలగించడం జరుగుతుంది. అందుకే వీటి ప్రైస్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వారంటీ కన్సిడర్ చేసుకోండి. కొన్ని బ్రాండ్స్ అయితే 1 year ఇస్తున్నాయి, కొన్ని బ్రాండ్స్ 2 years, 3 years, 5 years ఇట్లా వారంటీ ఇస్తున్నాయి. వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. వారంటీ ఎక్కువగా ఇచ్చే బ్రాండ్స్ ఎయిర్ ప్యూరిఫైర్స్ మాత్రమే తీసుకోండి. ఎయిర్ ప్యూరిఫైర్స్ లో బెస్ట్ బ్రాండ్స్ విషయానికి వస్తే మనకు బాగా తెలిసిన బ్రాండ్ ఫిలిప్స్ అయితే ఉంటుంది, ఎంఐ అయితే ఉంటుంది, హనీవెల్ అయితే ఉంటుంది, బ్లూ ఎయిర్ అయితే ఉంటుంది, డైజన్ అయితే ఉంటుంది. ఈ బ్రాండ్స్ చాలా బెస్ట్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎయిర్ ప్యూరిఫైర్ గురించి మీకైతే చాలా ఈజీగా అర్థమైనట్టయితే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదా కొంచెం ఫాస్ట్ అయినా కానీ ఇంకొంచెం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మంచి ఎయిర్ ప్యూరిఫైర్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మంచి ఎయిర్ ప్యూరిఫైర్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైర్స్ కావచ్చు, ఎయిర్ కూలర్స్ కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇలా ఏమైనా ఆఫర్స్ లో కొనాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్ లో KBR గౌతమ్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసుకోండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.